ఈ హౌజ్లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు, నన్ను గెలిపించి ఇక్కడ పంపించిన నా తుంగతుర్తి నియోజకవర్గం పోరు బిడ్డలకు వారి తరపున నా తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష, తెలంగాణకు చరిత్ర ఉంది. ఆ చరిత్ర 1946 నుండి 51 వరకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నడిచింది. ఆ సాయుధ రైతాంగ పోరాటం దేశ రాష్ట్ర విముక్తి కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం, నిమ్న జాతుల విముక్తి కోసం, భూమి కోసం, ముక్తి కోసం సాయుధ రైతాంగ పోరాటాన్ని ఎంచుకొని రజాకారులను, దోపిడీదారులను తరిమి కొట్టి సెప్టెంబర్ 28 తారీఖు నాడు ఈ రాష్ట్రానికి, ఈ హైదరాబాద్ రాష్ట్రానికి విముక్తి జరిగింది. ఆ తర్వాత సెప్టెంబర్ 17 తారీఖు నాడు విముక్తి జరిగింది 1948. ఆ విముక్తి ఎవరి కోసం జరిగిందంటే పేదల కోసం జరిగింది ఆ పోరాటం. ఆనాడు ఆ పోరాటం 1951లో ముగిసిన తర్వాత గౌరవనీయులు రావినారెడ్డి గారు మన పోరాటం ముగిసింది, స్వాతంత్రం వచ్చింది, వాళ్ళు ఎన్నికలకు వెళ్ళిపోతున్నారు కాబట్టి మన సాయుధ రైతాంగ పోరాటాన్ని ఆపుదామని రావినారెడ్డి గారు కమ్యూనిస్ట్ పార్టీకి సంకేతం ఇస్తే కమ్యూనిస్ట్ పార్టీ ఆగిపోయింది. అప్పటికే 10,000 ఎకరాల భూమి పేదల మంచిది కమ్యూనిస్ట్ పార్టీ. ఆ తర్వాత తెలంగాణ కోసం 52లో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అని వచ్చింది. 56లో ఆంధ్ర తెలంగాణ కావాలని ఆనాడు పోవడం జరిగింది. ఆ తర్వాత 69లో మా తెలంగాణ మాకు కావాలని వందలాది మంది ఆనాడు కసాయి తూటాలు, కాసు బ్రహ్మానందరెడ్డి కసాయి తూటాలకు నేల కొరిగిన అమరవీరులు ఎంతమంది ఉన్నారు. అది తెలంగాణ నిజమైన పోరాటానికి నాంది పలికింది. ఆ తర్వాత పోరాటం ఆగిపోయింది అనుకున్నారు, కానీ నిప్పుల కుంపటిలాగా తెలంగాణ ఎప్పుడు రగులుతూనే ఉంది. తెలంగాణ అన్నందుకు ఆనాడు సర్కారులు కుక్కను చంపాలంటే ఇది పిచ్చి కుక్కని రాయేసినట్టు నక్సలైట్ పేరు మీద వందలాది మందిని కాల్చి చంపిన చరిత్ర ఇవాళ తెలంగాణ జిల్లాలో ఉంది, ఆ ప్రాంతంలో ఉంది. ఆనాడి పోరాటం, ఆ వ్యవస్థ ఇంకా సమలంగా రావాల తెలంగాణ ఎప్పుడు ఏర్పడుద్దు అని నీళ్లు నిధులు నియామకాలని ఈ విధమైన పోరాటాలు జరిగినాయి. 96లో కానీ 97లో కానీ 90లో తెలంగాణ అన్నందుకే గద్దర్ మీద కాల్పులు జరిగినాయి. వేలాది మంది ఆనాడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నాంది పలికిన తుంగతుర్తి పోరుగడ్డ బిఎన్ గారు కానీ, స్వరాజ్యం గారు కానీ వాళ్ళందరూ కూడా తెలంగాణ కోసం సాకలైనమ్మ, దొడ్డి కొమరయ్య, మందులనేవి ఇలాంటి వాళ్ళందరూ కూడా తెలంగాణ కోసం పోరాడి ఆ తెలంగాణ నేపథ్యమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఒక ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. 2000 అరే చెప్తాను, నువ్వు ఆడునవే, నేనున్నా, నీకు తెలియదుకో, నీకేవరక ఆడునా నువ్వు, అలా ఉన్నోళ్ళు ఎవరో చెప్పు నాకు. 2001 ఆడురో చెప్పునే, నీకేవరక, నీకు కూడా ఏం తెలియదు. నువ్వు ఇంత వ్యాపారానికి వచ్చా, నీకేం తెలుసు? చెప్పేది నేను చెప్తా, నీ కథ చెప్తా. తెలంగాణలో అతివృష్టి అనావృష్టితో తల్లాడుతున్న రైతాంగం కోసం ఆనాడు రైతాంగం తిరుగుబాటు క్రమంలో కేసీఆర్ గారు మేధావులందరూ కలిసి తెలంగాణ పెడితే బాగుండు, తెలంగాణ విముక్తి జరిగితే బాగుండు అని కూడా ఒక సమావేశం జరిగింది. నేను ఆ సమావేశంలో కూడా ఉన్నా. కానీ ఆనాడు అనుకున్న సిద్ధాంతం, ఆనాడు అనుకున్న ఆశయాలు కానీ అన్నీ మట్టిలో కలిసిపోయినాయి. 2001 నుంచి 2014 దాకా పోరాటం బ్రహ్మాండంగా ఉందిరా అనుకున్నాం. 2000లో ఎట్టున్నాం దళిత ముఖ్యమంత్రి, ఇదేంద్ర దళిత ముఖ్యమంత్రి ఏది లేదు, ఆరుడే సూర్యుడే దళిత ముఖ్యమంత్రి అన్నాడు. నేను అప్పటికి నమ్మలే, ఎందుకంటే 2001 నుంచి ఉన్నాలా. అప్పటి నమ్మలే, ఇదేదో గోలు పెట్టిరా అనుకున్నా నేను. కానీ 3 ఎకరాల భూమి, ముఖ్యమంత్రి, ఇవాళ నేను చెప్తున్నా అక్కడున్న ఎమ్మెల్యేలు ఓడిపోయినలు కానీ గెలిచాడ కూర్చున్నాడు కానీ 2014లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వంలో మీరున్నారు. మీరున్న నాడు ఎన్ని ఎకరాల భూమి ఉంది, 2 ఎకరాల భూమి ఉంది మీకు.
తెలంగాణ ప్రజానికాన్ని నిట్టనిలో దోచుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆనాడు కాశీరాజు ఏమైతే ఉన్నాడో నిజానికి ప్రతి నియోజకవర్గానికి ఒక కాశీరాజు తయారైంది. మాట్లాడితే జైలు, మాట్లాడితే కేసులు. ఈ విధమైన నిజమైన తెలంగాణ ఉద్యమకారులను గెంటి వేసిరు. మీరు గెంటి వేస్తే దానికి నిదర్శనమే మీరు నన్ను గెంటి వేయలే. నేనే పీకి అవతల పడేసి నిటారుగా నిలబడితే కాంగ్రెస్ పార్టీ గడిచింది. నేను డెమోడి నిలబడతా ఉన్నా. అది కాంగ్రెస్ పార్టీకి పేదల పైన ఉన్న వ్యవస్థ అది. అందుకోసం మిత్రులారా, ఇవాళ నేను తుంగతుర్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అయినా ఇవాళ నేను మాట్లాడే సబ్జెక్టు సామాజిక న్యాయం. దీని మీద ప్రజాస్వామ్యం. కానీ మిత్రులారా, ఏం జరిగింది ఇక్కడ? ప్రభుత్వం ఏం చేయాలన్నది? ఇవాళ ఏ సర్కారు వచ్చినా కూడా ఏమనుకుంటుంది? పేద ప్రజలు ఏమనుకుంటారు? అరే కొత్త సర్కారు వచ్చింది, మాకు ఇల్లు కట్టిస్తారు, మమ్మల్ని ఆదుకుంటారు అనుకుంటారు. మీరు కట్టించింది ఏంటిది? బొంతలగడ్డ, శ్మశాన వాటిక, వైకుంఠ ధామాలు. మీరు కట్టించింది అది పేదలకు. ఇవాళ పోతే గయ్య దర్శనం ఇస్తున్నాయి మీకు. కానీ మీ ప్రభుత్వం ఆయన ముఖ్యమంత్రి అయినాడు నేను అనుకున్నా ఇది ప్రజాస్వామ్యం వర్ధిల్లుద్ది, వేలాది మంది అమరవీరుల త్యాగపరం తెలంగాణ వచ్చింది, ఈ తెలంగాణలో అందరూ కూడా సుఖశాంతులతో ఉంటారు అనుకున్నా నేను. కానీ ఎప్పుడైతే గోల్కొండ కోటలో జాతీయ జెండా ఎగిరేసిండో ఆనాడు అయిన మనసు మారింది అనుకున్నా నేను. గోల్కొండ కోటకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి సంబంధం ఉంది. అక్కడ ఎవరైతే పేదలను పీడించబడిరో వాళ్లకు నిటారుగా గోల్కొండ కోట కింద నీ గోరిగడత కొడుకో అని సంకేతం పంపిన ఉద్యమకారుల చరిత్ర ఇలా గోల్కొండ కోట మీద. కానీ మీరు పోయి గోల్కొండ కోటలో జెండా ఎగిరేసారు అంటే మీ మనసులో ఉన్న మాట ఇక్కడ ఉన్న వాళ్ళంతా బానిసలు, ఆ బానిసలు నేను రాజును, నేను వెళ్తా కనుక నాకు ఎదురేదండి విర్రబీగినరు. కానీ కేసీఆర్ గారు 70,000 పుస్తకాలు చదివాడు. ఆ పుస్తకాలు చదివిన సంగతి జయశ్రెడ్డి గారికి ఎరక. 80,000 10 అటు ఇటు తీరాదే. అయితే 80,000 పుస్తకాలు చదివిన సంగతి జయశ్రెడ్డి గారికి ఎరక. కానీ కేసీఆర్ గారు తన పుస్తకం చదువుకోలే. తన పుస్తకం తను చదువుకోక 2023 నవంబర్ 30 తారీఖు నాడు, డిసెంబర్ 3 తారీఖు నాడు కథం అయిపోయింది. అక్కడ కూసురు గోవిందమగనం అయిపోయింది. అందుకోసమని మిత్రులారా, ఈ రాజ్యం ఎప్పుడైనా కూడా ఒక పోరాటం జరిగిందంటే దాని వెనకాల త్యాగాలు ఉంటాయి. ఆ త్యాగాల ఫలితం రావాలని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు. కానీ ఇక్కడ పేద ప్రజానికానికి ఉరకమంటే ఉరికిన వాళ్ళకు, కొట్లాడమంటే కొట్లాడిన వాళ్ళకు, రాలేమంటే రాలేసిన వాళ్ళకు, నవ్వమంటే నవ్విన వాళ్ళకు, ఏడమంటే ఏడ్చిన వాళ్ళకు ఎక్కడ ఫలితం దక్కలేదు, కొంతమందికి దక్కిందని. ఇలా మీ ఆస్తులని మీ పాస్తులని ఏడకు వచ్చినాయి. చెప్పులు సరిగా లేని వాళ్ళు ఇలా కోట్లాధిపతులు అయినారు. ఎట్లా అయినా ఎవరి కోసం వచ్చింది తెలంగాణ? అందుకోసమనే నీళ్లు లేవు, నిధులు లేవు. నిధులని మీ ఇల్లు చేరాయి, నీళ్లు మీ పంపదలో చేరాయి. ప్రజలు అల్లాడుతూ ఉన్నారు. ఎవరు సమాధానం చెప్తారు దీనికి? అందుకోసం మిత్రులారా, ఎప్పుడైతే ఇక పార్టీ ఇంకో మాట, అది బీఆర్ఎస్ఆ టీఆర్ఎస్ఆ? దాని సమాధానం చెప్పాలి మీరు. బీఆర్ఎస్ఆ టీఆర్ఎస్ఆ? ఎప్పుడైతే ఉద్యమ పార్టీగా మీరు బీఆర్ఎస్ని పెట్టుకున్నారో బొందలగడ పాటి బొందలు పడిపోతుంది అప్పుడు అనుకున్నా. కనుక అది చరిత్ర చెప్తున్న సత్యం. ఇంకొక మాట, నేను సీనియర్ నాయకుని అక్కడ, కానీ నేను అక్కడ ముఖ్యమంత్రి కలవడానికి 2 సంవత్సరాలు పట్టింది. ఎప్పుడైతే బీఆర్ఎస్ పెట్టిన మహారాష్ట్ర నుంచి వార్డు మెంబర్ వస్తే వాడిని కూర్చొని పెట్టుకోడు, వార్డు మెంబర్ వస్తే కూర్చొని పెట్టుకొని వానికి ఆలాయి తీసుకొని అటు చేసి. కానీ 2001 నుంచి నీ ఎంట ఉన్న వాళ్ళకు అగౌరవపరిచిండ్రు, అన్యాయం చేసింది. అందుకోసం మిత్రులారా, ఈ అనుభవం తప్పకుండా మీకుంటుందని కూడా మనం చేస్తున్నాను. నేను సామాజిక న్యాయం నీకు డాక్టర్ సాబ్ నీకు ఏమరకు చెప్పు. అగో జరా ఇలా
తుంగతుర్తి నియోజకవర్గం పోరాటాలకు వర్దిల్లగడ్డ మీకు ఎవరిగా మీ ఎవరో తెలంగాణ మీకు ఎక్కడ మీ పోరాట చరిత్ర మీకు ఎక్కడిది మీకు పోరాడలేదు మీ పొలబడి అని వేసుకొచ్చారు మీరు ఎక్కడదా మిత్రులారా అధ్యక్ష నా తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించి నేను అప్పీల్ చేస్తా ఉన్నా నా తుంగతుర్తి నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలని అప్పీల్ చేస్తా ఉన్నా నేను తుంగతుర్తి నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టాలని అప్పీల్ చేస్తా ఉన్నా నేను తుంగతుర్తి నియోజకవర్గంలో ఉండబడిన రుద్రమ చెరువును రిజర్వాయర్ చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా తుంగతుర్తి నియోజకవర్గంలో ఉండబడిన